कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే ఈ కళ గుండెలో ముళ్ళని మార్చుపోదోటలా మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. రేయ్ ఆగరా రేయ్ మంగళసూత్రం ఎక్కడరా నాకు తెలీదు. రేయ్ నాకు తెలుసురా ఆ మంగళసూత్రం నువ్వు తప్ప ఇంకెవరూ తీయలేదురా ఎక్కడరా చెప్పి మంగళసూత్రం లేదు. తీరా తీ ఏంట్రా ఇది రేయ్ పోరా పో రేయ్ వద్దురా రేయ్. పంతులు గారు ఇదిగోండి తాళి అక్షంతరిస్తుండగా అక్కడ పడిపోయినట్టుంది చూసి తీసుకొచ్చాను. నీ ప్రేమని అంగీకరించలేదని నా పెళ్ళి ఆపడానికి ఎంత పని చేస్తావా? ఛే!
బాధపడుతున్నావా? Come on. వదిన గారు, మా స్నేహ మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. మేమందరూ ఇష్టపడే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకున్నా. మా ఇంట్లో తనకి ఏనాడు ఏ కష్టం కలగదు, కలగనివ్వము. ఆ విషయంలో మాకు పూర్తి నమ్మకం ఉందండి. తెలుసో తెలియకో తను ఏదన్నా తప్పు చేస్తే నోను, నా కోడలు ఎప్పటికీ తప్పు చెయ్యదు. నిజమేననుకోండి, కానీ తన ఆటాపాటా నేర్చుకున్నంత చక్కగా ఇంటి పని వంట పని నేర్చుకోలేదు. ఆ విషయంలో మీరే కాస్త చూసి చూడనట్టుగా పోవాలి. చూడమ్మా, అసలు అది ప్రాబ్లమే కాదు. నిజానికి ఆ ఆట పాట చూసే మేము మీ చెల్లెల్ని ఇష్టపడ్డాం. తను అక్కడికొచ్చి చెయ్యాల్సిన పని ఏమీ ఉండదు. అలాగైతే మరీ మంచిది. చూడు స్నేహ, ఏదో మీ అత్తగారు చెప్పారు కదా అని నువ్వు అక్కడికి వెళ్ళి ఖాళీగా కూర్చోకు. తెలిసిందా? మీ ఆయనతో చెప్పి ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకో. అక్కడ $1 ఇక్కడ $50 సమానమట, తెలుసా? సరే, ఇక మాకు టైం అవుతోంది, మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తాను బావగారు. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. ఫోన్ చేస్తూ ఉండు. వస్తాను స్వప్న. వస్తాను స్వామి. జాగ్రత్త. వెళ్ళొస్తానక్క. వస్తానమ్మా, బాధపడకమ్మా. క్షేమంగా వెళ్ళి విష్ యూ హ్యాపీ జర్నీ అజయ్. వెళ్ళిరమ్మా. అమ్మా, నాన్నగారేరి? అత్తయ్య, నాన్నగారు వచ్చేంత వరకు ఫ్లైట్కి టైం అవుతోంది కదమ్మా. మామ్, డోంట్ వరీ. మీరు ముందు వెళ్ళి బోర్డింగ్ ఇమిగ్రేషన్ పని చూసుకొని విల్ బి రైట్ బిహైండ్ యూ. ఓకే? ఓకే, వెళ్ళొస్తానండి. బాయ్. మంచిది. నాన్న వచ్చేసారు. నాన్న, ఏమిటండి, ఎక్కడికి వెళ్ళారు? నాన్న, అమ్మా, ఇదిగో తీసుకో. ఏంటి నాన్న ఇది? నీకు నచ్చేదేనమ్మా, తీసుకో. నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ తీసి చూడు. అమ్మా, ఈ నా గుండెల మీద ఎక్కి ఆడుకున్నావే, అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను వదిలి ఉండలేదమ్మా. నా చెట్టి తల్లి, నా ఇంటి మహాలక్ష్మివి. మా అమ్మాయిని అల్లుడు గారు. డోంట్ వరీ, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఓకే, షీల్ బి ఫైన్. అమ్మా, దిగులు పడకండి. ఓకే, లెట్స్ గో. బాయ్ ఎవ్రీబడీ.
దాట్? ఎవరో కారు ఎదురుగా పరిగెత్తుకొస్తున్నారు. ఆగండి! బాబాయ్ ఆయన మనకి కావాల్సిన వారేనండి. కార్ కొంచెం ఆపమనండి. యా డ్రైవర్ స్టాప్ ద కార్ ఫర్ ఎ సెకండ్. ఓకే సార్. బాబాయ్ ఆగండి! అమ్మా ఒక్కసారి బాబాయ్? బయటికి రా. ఏంటి బాబాయ్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? నీతో పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. కొంచెం అలా వస్తావా? ఏమండి ఇప్పుడే వస్తాను. 1 minute. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. బాబాయ్ రండి. పదమ్మా. చెప్పండి బాబాయ్. ఏం లేదమ్మా, మా అమ్మాయి రమణి అమెరికాలో ఉందన్న విషయం నీకు తెలుసు కదా. మ్మ్. మొదట్లో తన దగ్గర నుంచి ఉత్తరాలు ఫోన్లు బాగానే వస్తుండేవమ్మా. కానీ ఈ మధ్యనే తన దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రావట్లేదు. తను ఎలా ఉందో ఏమిటో నాకేమీ తెలియట్లేదమ్మా. మా అమ్మాయితో మాట్లాడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలా? అవునమ్మా, తన అతిగతి కూడా ఏమైందో నాకు తెలియకుండా పోయింది. అదేంటి బాబాయ్, మీ అమ్మాయి ఇక్కడ ఎవరినో పెళ్లి చేసుకుని మనవడు కూడా ఉన్నాడని చెప్పారు. నిజానికి దానికి అసలు పెళ్ళే కాదు. పెళ్లి కాలేదా? మరి ఎందుకు అబద్ధం చెప్పారు బాబాయ్? ఊళ్ళో నలుగురికి ఈ విషయం తెలియకూడదని అలా అబద్ధాలు చెప్తూ తిరుగుతున్నానమ్మా. అమ్మా స్నేహ, నువ్వెలాగో అమెరికా వెళ్తున్నావు కదా, నా కూతురు ఎక్కడుందో ఎంక్వైరీ చేసి వీలైతే తన్ని కలిసి దాని యోగక్షేమాలు నాకు తెలియచేస్తావమ్మా. తప్పకుండా చెప్తాను బాబాయ్. అమ్మా స్నేహ, నా కూతురు చివరిసారిగా రాసిన ఉత్తరం ఉందమ్మా. ఇందులో తన అడ్రస్ ఉంది. కానీ ఇప్పుడు తన అడ్రస్లో ఉంటోందో లేక మారిపోయిందో అది కూడా నాకు తెలియదు. ఇవన్నీ నేను చూసుకుంటానులే బాబాయ్. ఎలాగైనా మీ అమ్మాయిని వెతికి పట్టుకొని మీకు ఫోన్ చేయమని చెప్తాను. వెళదామా?
అక్కడ చూడు. అటు చూడండి. పాడు. ఏ, ఏమైంది? అయ్యో, అక్కడ చూడండి. రోడ్లో ముద్దులు పెట్టుకుంటున్నారు. కమ్ ఆన్ స్నేహ, ఇక్కడ ఇవన్నీ మామూలే. దిస్ ఇస్ అమెరికా. ఛీ, వీళ్ళందరికీ అసలు సిగ్గే లేదా? నడి వీధిలో ఈ పనులేంటండి? ఛీ, ఓ గాడ్. స్నేహ, నువ్వు అసలు ఇంగ్లీష్ సినిమాలే చూడలేదా? కొత్తగా చూసినట్టుగా అడుగుతున్నావు. సినిమాల్లో అంటే ఊరికే కావాలని చేస్తారు. ఇక్కడ కూడా కావాలని చేస్తారు. లవ్ మూడ్లు. ఆ, ఎవరికి ఇష్టమైన విధంగా వాళ్ళు ఉంటారు. ఒకరి స్వతంత్రాన్ని ఇంకొకరు అడ్డుకోవడం అక్కడ జరుగుతుందో ఏమో గాని అసలు ఇక్కడ జరగదు. You know what I mean? చాలేండి, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మన సంస్కారం, మన సాంప్రదాయం వీళ్ళకి ఎప్పుడు రావాలి? ఓరి దేవుడోయ్, బా, ఇదెక్కడ దిక్కుమాలిన ఊరండి. ఛే, వీళ్ళకసలు కొంపలే లేవా? ఆ? ఎంత మొగుడు పిల్లలైతే మాత్రం ఇలా ఇలా రోడ్డు మీద బరితెగించాలా? See there again, you're mistaken. వీళ్ళందరూ హస్బెండ్ అండ్ వైఫ్ అని అనుకుంటున్నావా? నాట్ రియల్లీ. మరి ఎవరైనా కావచ్చు. ఒకరికొకరు ఇష్టపడితే ఇలాగే చేస్తారు. చిచ్చి చిచ్చి ఛీ! చెప్పకండి బాబు, నా కుళ్ళంతా జలధరిస్తోంది. ఇంటికి చేరేంత వరకు కళ్ళు మూసుకుని ఉంటేనే బెటర్. ఇలా అయితే నువ్వు రామాయణంలో దాట్ ఓల్డ్ లేడీ ఎవరు, బ్లైండ్ బ్లాక్ రిబ్బన్? అయ్యో, అది రామాయణం కాదండి, మహాభారతం. రెండు ఒకటే కదా? మీరు మరేను. ఆవిడ పేరు గాంధారి. ఓకే ఓకే, whatever. See, ఆవిడలాగా నువ్వు ఎప్పుడు డార్క్నెస్ లోనే ఉండబోతావా? ఆ, ఈ కుళ్ళు చూసే కంటే శాశ్వతంగా అలా కళ్ళు పోయి గుడ్డిదానిగా ఉండడమే మంచిది. Come on, don't say that. I like your eyes. I really like your eyes. ఏంటండి మీరు కూడాను? Why? సిగ్గు లేకుండా దూరంగా ఉండండి. No డ్రైవర్ chance. ఉన్నాడు కదా. He's doing his job. What's your problem? I'm doing mine. No, 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 no. అబ్బో, నాకు సిగ్గుగా ఉంది, మీరు దూరంగా ఉండండి. వర్ష, అజయ్కి ఫోన్ చేయి. ఇంకా రాలేదేంటి? నేను ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేశానమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అలాగా? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? రిలాక్స్ బాను, దే ఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్. ఇద్దరు సరదాగా తిరిగి వస్తారు. యా ఓకే, అదిగో మన ఇల్లు వచ్చేసింది. ఓకే. See, they've come. అత్తయ్య, ఆయన్ని కూడా రారా. కమ్ మ్యాన్. ఓకే. అజయ్, ఇటు తిప్పాలా? ఓకే.
నాకు నాకు పెడతాను ఉండరా. నైస్. అంతే కదమ్మా, నేను చేసిందంత కరెక్ట్ గా ఉంది కదా. అత్తయ్య ఇది బయట పూసేయాలి. బయట పోయాలా? ఓ, వర్ష ఇలారా. ఇది తీసుకెళ్లి బయట పారపోసి కుడికాలు ముందుకు పెట్టి లోపలికి రామా. కమ్ అజయ్, కమ్ కమ్ కమ్. yeah, it's about time.